నంద్యాల జిల్లాలో మహానంది సమీపంలో చిరుతపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈశ్వర్ నగర్లో ఓ గిరిజనుడిపై దాడి చేసిన ఘటనతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. బయటకి వెళ్లిన నాగన్న అనే గిరిజనుడిపై చిరుతపులి దాడి చేసింది. ఈ క్రమంలో నాగన్న వీపు భాగంలో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు చిరుతపులిని బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా మహానంది క్షేత్ర పరిసరాల్లో చిరుతపులి సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. గత నెల రోజులుగా మహానంది చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చిరుతపులి సంచారం అంటూ రోజుకొక కథనం చూస్తూనే ఉన్నాం. సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచారం చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి క్రమంలో అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎందుకు దీనిపైన దృష్టి సారించలేదు అనేటువంటి ఒక ప్రశ్న స్థానికుల్లో నెలకొంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మా కరెస్పాండెంట్ హేమంత్ అందిస్తారు. హేమంత్, సునీల్, ఏదైతే మహానంది చెంచు కాలనీకి చెందినటువంటి ఎవరైతే తోట నాగన్న ఉన్నాడో నిన్న సాయంత్రం ఈశ్వరనగర్ సమీపంలోని పొదల్లోకి మహిర్భూమికి అయితే వెళ్లడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చిరుత ఇతనిపై దాడి చేసింది. ఏదైతే వెనుక భాగంలో అంటే వీపు వెనుక భాగంలో గాయాలు చేసింది. దీంతో అక్కడ నుంచి తప్పించుకున్నటువంటి ఎవరైతే ఈ బాధితుడు ఉన్నాడో నాగన్న వెంటనే స్థానిక కాలనీకు వెళ్ళాడు. వెళ్ళిన క్షణంలోనే అక్కడ గట్టిగా కేకలు వేశారు. గట్టిగా కేకలు వేసిన వెంటనే అక్కడ స్థానికులు అయితే చిరుతను వెంబడించే ప్రయత్నం అయితే చేశారు. అయితే అది తప్పించుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఏదైతే ఈ చిరుత ఘాట్లకైతే ఏదైతే వెనుక భాగం అంతా గాయాలయ్యాయి. మొత్తం మీద ఈ విషయాన్ని అయితే గ్రామ సర్పంచ్లకు అక్కడే పెంచుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే అటవీ శాఖకు సంబంధించి డిఆర్ఓ హేమావతి, ఎస్డిఓ ప్రతాప్ కి అయితే ఇప్పటికీ సమాచారం అయితే ఇచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిరుత సంచారం అనేది స్థానిక ప్రజల్లో అలాగే మహానంది భక్తుల్లో బెంబేలెత్తేస్తుంది. మొత్తం మీద అయితే ఈ చిరుతను ఖచ్చితంగా పట్టుకోవాలి, వెంటనే తమ ప్రాణాలను రక్షించాలి అనేసి వారు కోరడం జరుగుతోంది. సునీల్. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.